ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. సిగాచి పరిశ్రమలో సంభవించిన ఘోర దుర్ఘటనలో ఈరోజు మరో 3 కార్మికులు మృతి చెందారు. దీంతో ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి సంఖ్య 43కు చేరింది. మరోవైపు చనిపోయిన వాళ్లలో మరో మృతదేహాన్ని గుర్తించగా ఇంకో 2 మృతదేహాల్ని DNA ఆధారంగా గుర్తించారు. ఇప్పటివరకు ఆచూకీ దొరకని 9 మందిలో 2 మృతి చెందినట్లు ప్రకటించిన అధికారులు మరో 7గురికి సంబంధించిన అవశేషాల కోసం శిథిలాల్లో గాలిస్తున్నారు. అటు వివిధ హాస్పిటల్స్లో చికిత్స పొందుతున్న వారిలో 4 పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. సిగాచి పరిశ్రమలో ప్రమాదం జరిగి 7 రోజులు గడుస్తుంది. DNA పరీక్షల అనంతరం మృతదేహాల్ని ఎప్పటికప్పుడు బంధువులకు అందిస్తున్నారు. పటాన్చెరు ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో ప్రస్తుతం 4 మృతదేహాలు ఉన్నాయి. DNA రిపోర్టులు వచ్చిన తర్వాత ఈ మృతదేహాల్ని బంధువులకు అప్పగిస్తారు. ప్రమాదంలో ఆచూకీ లేకుండా పోయిన 7గురికి సంబంధించిన అవశేషాల కోసం 25 మంది సభ్యులు NDRF బృందం శిథిలాల్లో వెతుకుతోంది. కొన్ని ఎముకలు, మాంసపు ముద్దలు, ఐడి కార్డులు, డ్రైవింగ్ లైసెన్సులు, కంటి అద్దాలు దొరకగా వాటిని ల్యాబ్కు పంపించి పరీక్షలు జరుపుతున్నారు. మరణించిన వారిలో అత్యధికులు బీహార్కు చెందిన వారిగా తెలుస్తోంది. వారి కోసం బీహార్ నుండి ప్రత్యేక అధికారుల బృందం హైదరాబాద్ వచ్చి బాధితులకు అండగా నిలిచింది. అటు యూపీ నుంచి కూడా ఓ అధికారుల బృందం వచ్చింది. ఆంధ్రప్రదేశ్కు చెందిన 6 ఉద్యోగులు ప్రమాదంలో మరణించగా మరో 4 హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఇంత భారీ ప్రమాదం జరిగినా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పట్టడం లేదని బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న బీహార్, యూపీకి చెందిన అధికారులు వచ్చి తమ కార్మికులకు అండగా నిలిస్తే పక్కనే ఉన్న చంద్రబాబు ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రమాదంలో ఆచూకీ దొరకని కార్మికుల మృతదేహాలు పూర్తిగా చిద్రమైనట్టు తెలుస్తోంది. పేలుడు ధాటికి చిద్రమైన శరీర భాగాలు యంత్రాలకు అతుక్కున్నట్టుగా సిబ్బంది చెప్తున్నారు. యంత్రాల మధ్యలో ఉన్న కుళ్ళిన శరీర భాగాలను సేకరించి ల్యాబ్కు పంపించారు. ప్రమాదం జరిగి 7 రోజులు కావస్తున్నా ప్రభుత్వం తరపున కార్మికుల సంఖ్యకు సంబంధించి స్పష్టమైన లెక్కలు ఇవ్వడం లేదని కార్మిక సంఘాల నేతలు నిరసన చేపట్టారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన 2 ఉన్నత స్థాయి కమిటీలు సిగాచి పరిశ్రమను సందర్శించి పలు ఆధారాలను సేకరిస్తున్నాయి. ఇప్పటి వరకు ఆచూకీ దొరకని మృతుల కుటుంబాలకు సైతం రిపోర్టుల ఆధారంగా పరిహారం అందజేస్తామని కలెక్టర్ ప్రావీణ్య ఓ ప్రకటన విడుదల చేశారు.